జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ అనుకుంటావా, హైదరాబాద్ అనుకుంటావా, లేకపోతే కర్ణాటక అనుకుంటావా, లేకపోతే ఇంకో స్టేట్ అనుకుంటావా? కాదు, ఇంటర్నేషనల్. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలకంటూ ఇటు టీడీపీ వాళ్ళు అటు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు మెడ రుద్దుకుంటూ మరీ అడుగుతూ ఉన్నారు. అసలు ఏమైనా చేశాడా జనాలకి? 7,50,000 ఉద్యోగాలు అంటూ హోర్డింగ్స్ వేశారు కదా, మీరేంటి అలా అంటారు? 2,39,672 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా సరే గవర్నమెంట్ లో కల్పించారు. కోవిడ్ ఉన్నా రమ్మని చెప్పండి. తెలుగుదేశం పార్టీలో ఎవడైనా మగ్గాడుంటే, దమ్ముంటే తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క లీడర్కైనా దమ్ముంటే, మగాళ్ళైతే మరి చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ల కాలంలో ఆయన ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో, ఆయన 15 ఏళ్ల పాలనలో మేము ఇచ్చాడేమో. రమ్మని చెప్పండి, ఛాలెంజ్. నేను మాట్లాడు 15 ఏళ్లలో లేదా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్, లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఎందుకు వాళ్ళకి హామీ ఇచ్చారు, ఎందుకు వాళ్ళని మభ్యపెట్టారు, ఎందుకు వాళ్ళని ఎన్నికల్లో వాడుకున్నారు, ఈ రోజు ఎందుకు వాళ్ళని వెన్నుపోటు పొడిచారు? ఇప్పుడు వాళ్ళేదో టీసీఎస్ని తీసుకొస్తున్నట్టుగా, చంద్రశేఖర్ గారు ఏదో లోకేష్ బాబుని చూసి వస్తున్నట్టుగా, లోకేష్ బాబు గారు ఇత్తనాలు వేస్తున్నట్టుగా, అవి వటవృక్షాలు అవుతున్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతూ ఉంటే 75 సంవత్సరాల వయసులో ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడాలి? నిజం మాట్లాడితే నీ తలకాయ వేయి రొక్కలైపోద్ది అని ఒక మునిశాపం ఉన్నట్టుగా అతను నిజాలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఆయన తరిమి కొడతారు. ఆయన కేవలం మీడియాను అడ్డు పెట్టుకోవడం, నిజాలు కాకుండా అబద్ధాలను మాత్రం జనాల్లో తీసుకెళ్తారు. ఈనాడు పేపర్ ఈజ్ నథింగ్ బట్ తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్. రాజకీయ లబ్ధి కోసం నిజంగా ఉల్లమ్ముకునే వాళ్ళు కూడా అబద్ధాలు మాట్లాడారు. చాలా పెద్ద మాట అంటున్నారు. ఉల్లమ్ముకునే వాళ్ళు కూడా అన్ని అబద్ధాలు మాట్లాడరాను. మరి సెంట్రల్ గవర్నమెంట్ DPIIT డేటా వాళ్ళే కదా పొత్తులో ఉన్నారు, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఇది అబద్ధం చెప్పుకుంటా. నేను ఇది అడుగుతున్నాను సార్, నేను ఎవరినైనా అడుగుతున్నా తెలుగుదేశం. ఏ ఒక్కరు సమాధానం చెప్పారు సార్, అడ్డగోలుగా వాదించారు. ఎందుకు సమాధానం చెప్పు? ఉంటే కదా సమాధానం. ఉండదంటారా వాళ్ళ దగ్గర సమాధానం? అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాట మాట్లాడతారు, కానీ వాళ్ళు ఇచ్చే డేటాలో మాత్రం మాట్లాడతారు. విచ్చలవిడిగా ఒక్క కంపెనీ రాలేదు, ఒక్క పెట్టుబడి రాలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మరి ఆ పదానికన్నా అప్పుడైనా స్టాండ్ అయి ఉండాలిగా. ఆయన బడ్జెట్లో ఆయన స్టాంప్ గుద్ది 50 లక్షల మందికి ఓన్లీ MSME రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా సరే ఉపాధి వచ్చింది అని చెప్పి ఆయన చెప్పింది. మరి కానీ బడ్జెట్లో ఇస్తున్నారు కానీ బయటకు అలా చెప్పారు. అదే సార్ నేను చెప్పేది. అంటే మునిశాపం ఆయన ఒక్కడికే కాదు. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.